హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి నాగపట్నం ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తాను. ప్రెజెంట్ అయితే తెనాలి నుంచి డైరెక్ట్ నాగపట్నంకి అయితే టికెట్ బుక్ చేసుకొని ట్రైన్లో దిగామన్నమాట. రైల్వే స్టేషన్లో దిగేసిన తర్వాత చూసారా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్గా. సో చర్చ్ అయితే చాలా బాగుంటుంది. నాగపట్నంలో మార్నింగ్ టైము తెలుగు ప్రేయర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మార్నింగ్ 9 to 10:30 వరకు. సో ఆ టైమింగ్స్లో వెళ్ళిన వాళ్ళకి ఏంటి అంటే తెలుగులో ప్రేయర్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే టైమింగ్స్ ప్రకారము మనకి తమిళ్లో, హిందీలో, ఇంగ్లీష్లో ప్రేయర్స్ అనేవి జరుగుతాయి. సో తెలుగు వాళ్ళ ప్రేయర్ ఏ టైంకి అనేది తెలుసుకొని ఆ టైంకి అయితే వెళ్ళొచ్చు. తర్వాత మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. సో మ్యూజియంలో ఏంటి అంటే మనకి బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. అంటే మనకి బైబిల్ గురించి సంబంధించినవి కానివ్వండి, పురాణాలు అండ్ అలాగే వంటలు, అలా రకరకాల బుక్స్ అయితే అక్కడ ఉంటాయి. సో మనం ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, చాలా అంటే చాలా బాగుంటుంది చర్చ్. మనం పీస్ఫుల్గా వెళ్ళాలి, ఒక 1 week స్టే చేయాలి అన్నా కూడా అక్కడ చాలా బాగా ఉండొచ్చు అనమాట. సో ఫైనల్గా మనము మ్యూజియంలోకి వచ్చాము, అంటే బుక్స్ ఉన్న మ్యూజియంలోకి అనమాట. సో ఇక్కడ రకరకాల బుక్స్ అయితే దొరుకుతాయి. ఎక్కువగా అయితే మనకి తమిళ్కి సంబంధించిన లాంగ్వేజ్లో ఉన్న బుక్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అంటే ఆ లాంగ్వేజ్లోనే మనకి బుక్స్ అనేది అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఎందుకు అంటే అది మొత్తము కూడా తమిళ్స్ ఉంటారనమాట ఎక్కువగా. నాగపట్నం నుంచి అంటే చెన్నై నుంచి మనకంతా కూడా తమిళ్సే కదా. సో కాబట్టి లాంగ్వేజెస్ అన్నీ కూడా తమిళ్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ తెలుగు అనేది చాలా రేర్ అనమాట దొరకడము. సో ఇంగ్లీష్ అయితే అక్కడక్కడ ఉన్నాయి. చూసారు కదా రకరకాల బుక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బుక్స్కి సంబంధించిన షెల్ఫ్స్ అనమాట. సో తర్వాత కొంతమంది ఓన్గా తయారు చేసిన బ్యాగ్స్ అయితే అలా పెట్టారనమాట. కానీ మ్యూజియంలో కాబట్టి చాలా ఎక్కువ కాస్టే ఉంది. సో మనమైతే ఏమీ కొనలేము. సో నేనైతే ఒక యోగా బుక్ చూశాను, కానీ అది వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. తమిళ్ నేర్చుకున్నాక కొనుక్కోవచ్చు అని చెప్పేసి అక్కడే పెట్టేశాను అనమాట. చూపిస్తాను చూడండి. నేనైతే యోగాకి సంబంధించిన బుక్స్ ఏమన్నా అవైలబుల్ ఉంటాయేమో నేను వెతుకుతున్నాను. సో దొరికింది, కానీ అదైతే తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. సో మనకి బేసిక్గా తమిళ్ రాదు కాబట్టి తమిళ్ నేర్చుకున్నాక కొనుక్కోవచ్చని అక్కడ పెట్టేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బుక్స్ అనమాట. యోగా స్టాల్ అనమాట అది. అంటే యోగాకి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి, బట్ కానీ లాంగ్వేజ్ వచ్చి తమిళ్లో ఉంటుంది. మనం తీసుకున్న ఉపయోగం లేదు. సో అందుకనేసి అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ అయితే చూసారు కదా, ఇదంతా కూడా ఓన్లీ ఫర్ బుక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇంటికి కట్టుకునేవి. సో రకరకాలు ఉన్నాయన్నమాట. దేవుని ఫొటోసు, జీసస్ మనకి సంబంధించిన జపమాలలు, అలా అన్నీ కూడా గాడ్కి సంబంధించినవే ఉంటాయి. సో షెల్ఫ్లు అయితే చాలా బాగున్నాయి కదా, చూసారా. సో ఫైనల్గా అయితే ఒక బుక్ తీసుకున్నాము. అది గాడ్కి సంబంధించిన బుక్ తీసుకొని బిల్ వేయించడానికి అని చెప్పి వెళ్తున్నాము. నెక్స్ట్ మనము నాగపట్నంలో ఉన్న బీచ్కి అయితే వెళ్తున్నాము. చూసారా బీచ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. బీచ్ దగ్గరలో షాపింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అనమాట. ఇదంతా కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చేస్తాయి అన్నమాట ఐటమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఎక్కువ మనకి ఇంటికి సంబంధించిన సామాన్లు ఎక్కువ అమ్ముతారు. ఎందుకంటే చాలా కాస్ట్ తక్కువ. కానీ మనం ఇక్కడ నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలంటే లగేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో కానీ చాలా తక్కువ అనమాట కాస్ట్ అయితే. ఇక్కడ మనకి కొంతమంది మొక్కుకున్న వాళ్ళు కేశఖండన కూడా ఇస్తారు, అంటే వెంట్రుకలు కూడా ఇస్తారనమాట. గుండు చేయించుకుంటారు మొక్కులు. కొంతమంది అనుకున్నవి జరిగితే కనుక నాగపట్నంలో గుండ్లు అనేది కూడా చేయించుకుంటారు. సో వాటి కోసం అని చెప్పి సపరేట్గా కొన్ని షాప్స్ అయితే పెట్టుకున్నారు. అలాగా బార్బర్ షాప్లోనే మనకి తలనీలాలు కూడా తీసుకుంటారనమాట. సో ఇదంతా కూడా బీచ్ దగ్గరలో ఉన్న వ్యూ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఓన్లీ ఫర్ షాపింగ్ అనమాట. లేడీస్కి అయితే పిచ్చ షాపింగ్ చేసుకోవచ్చు. దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు, కానీ కాస్టే చాలా పేలిపోతుంది అనమాట. కాస్ట్లు అయితే చాలా కొన్ని ఐటమ్స్ అయితే చాలా చీపు, కొన్ని అయితే చాలా ఎక్కువ అనమాట. ఇవన్నీ కూడా బాడీ స్క్రబ్బర్స్, అంటే బాడీకి సంబంధించినవి. అండ్ అలాగే కొన్ని మనకి వనమూలికలు ఇలా అంటారు కదా, అవన్నమాట. బీచ్ వ్యూ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ నేను వెళ్ళినప్పుడు ఏంటి అంటే చాలా ముందుకు వచ్చేసింది అనమాట. ఇంకా భయం వేసేసి లోపలికైతే దిగలేదు. జస్ట్ అలా వీడియో అయితే ఒకటి క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనకి చూస్తే సరదా కాబట్టి బీచ్ని చూస్తే ఎంజాయ్ చేశాను అంతే. వాటర్లో అయితే దిగడం ఎప్పుడో మానేశాను నేను.
చూడాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం దిగడానికి ట్రై చేయాలి. సో బీచ్ వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఆ ప్లేస్ని చూస్తూ అలాగా ఎంతసేపు అయినా ఉండొచ్చు అనిపించింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వెళ్ళిన 1 వీక్లో చాలా ప్లేసెస్ చూశాను. అండ్ అలాగే ఇది వచ్చేసి మోకాళ్ళతో నడుస్తూ వెళ్తారనమాట. దాదాపు మనకి వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంటుంది. అలా అంత టైము అంత ప్లేస్ కూడా మోకాళ్ళతోనే నడుచుకుంటూ వెళ్తారు. నేను వెళ్ళాను, బట్ వీడియో అయితే షూట్ చేయలేదు. మోకాళ్ళు అయితే బొబ్బలు వచ్చేసాయి అనమాట. చాలా బాగుంటుంది. అనుకున్నది జరిగితే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వెళ్తాను అనమాట. ఇదంతా కూడా ఇంకొక చర్చ్ అనమాట. ఇది ఓల్డ్దంట బాగా. దాన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేసులు. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ప్లేస్. చూసారా, నైట్ టైం కూడా నడుస్తున్నారనమాట. ఎందుకంటే పగలైతే ఎండకి మోకాళ్ళతో నడవడం కష్టమవుతుంది, చాలా దూరం కాబట్టి. నైట్ అయితే సేఫ్ అనమాట. మ్యాక్సిమం 2 or 3 hours పడుతుంది మోకాళ్ళతో నడవడానికి. సో ఫస్ట్ మనకి వెలంగిని మాత వెలిసింది అక్కడేనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో వెలంగిని మాత వెలిసారనమాట. సో ఆ ప్లేస్ దగ్గరికి మనం మోకాలతో నడుచుకుంటూ మొక్కుకుంటే కనుక మోకాలతో నడుచుకుంటూ వెళ్ళాలి, లేదు అంటే నార్మల్గా కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది కూడా ఒక చర్చ్ అనమాట. మనకి అక్కడ చాలా రకాల చర్చిలు అయితే ఉంటాయి. అవి టైమింగ్స్ ప్రకారం ప్రేయర్లు జరుగుతూ ఉంటాయి అనమాట. తెలుగు చర్చ్ అంటే తెలుగు ప్రేయర్ జరిగేది ఒక చర్చ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తమిళ్స్కి ఉంటుంది. అలా రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళకి రకరకాల చర్చిలు అనేది కట్టించాలి అని చెప్పి చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయితే చాలా చర్చిలు ఉన్నాయి. ఇది అనమాట వెలంగిని మాత మొత్తం. అసలు అక్కడ ఉన్న ప్లేస్లో ఎలా ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ కొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఒక ప్లేస్లో చాలా పెద్ద జీసస్ విగ్రహం అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, అది జీసస్ విగ్రహం అనమాట. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎంత హైట్ ఉంటుందంటే చాలా హైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్ళి నైట్ అయిపోయింది కాబట్టి సరిగ్గా తీయలేకపోయాను అనమాట వీడియో. ఎందుకు అంటే ఫోన్లు కూడా ఛార్జింగ్ అంతగా అవైలబుల్ లేదనమాట. అంటే ప్లేసులు చూడడానికే టైం సరిపోతుంది, ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి ప్లేసులు చూడడానికే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము. సో చాలా పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట. పగలైతే ఇంకా బాగుంటుంది, కానీ మేము నైట్ టైం అయితే వెళ్ళాము. చూసారు కదా, ఎక్కడ చూసినా సరే ప్లేస్ అనిపించేలా ఉంది. ఫ్యామిలీతో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తే, లేదు ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం అక్కడే ఫుడ్ వండుకొని తినొచ్చు, లేదు అంటే బయట తినొచ్చు. బట్ కానీ బయట కాస్ట్లు అన్నీ కూడా ఎక్కువ. మనము ఓన్గా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మనకి చర్చిలోనే మధ్యలో ఒక ప్లేస్లో ఉంటుందన్నమాట ఈ పార్కు. సో అవన్నీ కూడా ఒరిజినల్ ఏం కాదు, అక్కడ ఉన్నాయి కదా బాతులు, నెమలి, ఇవన్నీ కూడా జస్ట్ చిన్న చిన్న స్టాచ్యూస్లా పెట్టారు. చూడ్డానికి చాలా పీస్ఫుల్గా ఉందని వీడియో తీశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చర్చ్ అనమాట. చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేసులు చూడాలే కానీ మనము ఎన్ని చూసినా సరే ఇంకా 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 చూడాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి తప్పకుండా వెళ్ళి రండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ మొత్తము కూడా మనం అనుకున్నది జరిగితే మనము ఒక గోల్డ్ కానీ సిల్వర్ కానీ అక్కడ ఇస్తారనమాట. అంటే మనం ఒకవేళ స్టడీస్లో రావాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ అయిన తర్వాత స్టెతస్కోప్ని గోల్డ్ లేదా సిల్వర్ చేయించి అక్కడ మ్యూజియంలో మన నేము, ఎక్కడి నుంచి వచ్చాము అనేది మొత్తము కూడా టై చేసి మ్యూజియంలో ఇస్తే వాళ్ళు అక్కడ ప్లేస్ చేస్తున్నారు. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి, అంత గోల్డ్ అంత సిల్వర్ ఉంటుంది. సో అదంతా అక్కడ ఉన్న వెలంగిని మాత మహత్యమా, లేదంటే మనం అనుకున్నది జరుగుతున్నది అనే నమ్మకమా అనేది నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ టైం వెళ్ళాను, అండ్ అలాగే అదే లాస్ట్ అవ్వకూడదు అని మళ్ళా వెళ్ళాలి అని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ నాకు రూమ్ వచ్చేసి ఇక్కడ ఈ క్వార్టర్స్లో ఇచ్చారనమాట, అసిస్టెంట్ క్వార్టర్స్లో. సో ఇది అయితే నాన్ ఏసీ తీసుకున్నాను, చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానివ్వండి, ఎవరికైనా సరే ఇక్కడ రూమ్స్ అయితే తక్కువలోనే అవైలబుల్ ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంది, మీరు తప్పకుండా విజిట్ చేయండి. అంతే ఇంకా ఈ వీడియో. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.